సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్ అండ్ యు టెల్ ద పీపుల్ అని ఉంటుంది యాక్చువల్గా. అందుకే ఏమన్నా కీర్తన, అయ్యా నేను చావను, నేను బ్రతికి దేవుని క్రియలు చెప్పాలి. నాకు పోయిన వారం బాగుండలేదు, నేను చావు బ్రతుకులో ఉంటేని. మీ పక్కింట్లో పోయి చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళు చెప్పండి, మీ ఇరుగు పొరుగులు చెప్పండి. చెప్తే ఏమనుకుంటారో సిగ్గు చాలా మందికి. యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పి చాలా మంది సిగ్గు. అందుకే వాళ్ళ సిగ్గే వాళ్ళను అవమానపరుస్తుంది, వాళ్ళ సిగ్గే వాళ్ళ రోగంలో ముంచి వేస్తుంది, వారి సిగ్గే వారిని నరకానికి పంపిస్తుంది. సిగ్గు చాలా మంది చెప్పాలంటే యేసు ప్రభు గురించి. ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో కాదు, దేవుడు నేను గురించి ఏమనుకుంటాడో ఇప్పుడు ఆలోచించినావా? యేసయ్య నిన్ను గూర్చి ఏం ఆలోచిస్తున్నాడు, ఏమనుకున్నాడో ఆలోచిస్తున్నావా? పక్కోడు ఏమని అనుకోనిలే. మీ ఇంట్లో ఉపవాసం ఉంటే ఎవడు భూపెట్టాడు, ఇది గ్యారంటీ. నేను ఉపవాసం ఉంటే మీరు భూపెట్టరు. ప్రార్థన చేసి దేవుని అడిగితే ఎవడో పంపిస్తాడు, కాకులు పంపిస్తాడంట, విధురాలు పంపిస్తాడు. ఆయన ఎవరినో ఖచ్చితంగా పంపిస్తాడు, గ్యారంటీ పంపిస్తాడు. లాక్కునే కాకితోనే పంపించినాడంటే దేవుడు మనిషితో పంపిడా? అది మనకేమే డౌట్, వస్తుందో లేదో, అవుతుందో లేదో. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి, నేను ఎప్పుడు చెప్తున్నా కదా, మీకు కావాలో అన్నీ మీ ఆయనకి తెలుసు. ఆయన పైన మంచి అంగేసుకొని లోపల చినిపోయిన బనీళ్ళు కూడా వేసుకోవడం కొన్నిసార్లు చినిపోయిన చెప్పులు వేసుకుంటారు పిల్లలు, మంచి బూట్లు వేసుకోవాలని. ఈ తండ్రి ఇట్లుంటే మరి ఇంకా ఆ తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుంది మన మీద? ఆ తండ్రికి నీ మీద ఇంకెంత ప్రేమ ఉంటుంది? నువ్వు బాగుండాలనే ఎప్పుడు ఆశిస్తాడు ఆయన. కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచులాగున ఆయన మిమ్మల్ని తన యొక్క రెక్కల కింద దాచుకోవాలని ఇష్టపడతాడు. అయితే మనమే చాలాసార్లు దూరం వెళ్ళిపోతాం. మరణం ఎందుకు వస్తుందో తెలుసా మనుషులనికి? వాడు చేసిన పాపపు క్రియలు. దేవుడు ఏం చెప్పాడు? ఆదాము, ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావు, అంత సింపుల్. ఆజ్ఞ అతిక్రమమే పాపం వలన జీతం మరణం. దేవుని ఆజ్ఞ ఒకటే, నేను నిన్ను బ్రతికిస్తాను, నువ్వు పోయి నా గురించి చెప్పు. సింపుల్ అంతే అని చెప్పింది. ఆయన ఏం చెప్పలే. ఆయన నాకు కానకలి, దశంభాగాలి, గొర్రెలి, మేకలి, గుండు కొట్టుకో, అది కొట్టుకో, అవన్నీ ఏమవుతాయి? అవన్నీ నీకే, నాకు కాదు. అవన్నీ అనిల సాంప్రదాయాలు. నా పని ఒకటే, నా మాట ఒకటే, ఇప్పుడు ఎప్పుడు ఒకటే. ఆయన మాట ఏం తెలుసా? నేను చేసిన కార్యాలు నువ్వు వెళ్ళి చెప్పు జనాలకంతే. నాకు కావాల్సింది ఏం తెలుసా? నరకానికి పోయే ఒక మనిషిని నువ్వు తప్పిస్తే పరలోకంలో పండగ. నేను మాట చెప్పనా, మనందరూ ఫంక్షన్లు చేస్తాం, పెండ్లిళ్ళు పబ్బాలు చేస్తాం, దండిగా మంది తినేళ్ళు ఏమంటారు? బా ఏముండరప్ప అంటారు. బాగా తింటే, తినుకోకుంటే ఆడి ఏం పెట్టలే సరిగా అంటాం. ఇది ఎట్లా మాట్లాడతావు? అట్లా చెప్పు యేసుప్రభు గురించి. నీకు యేసుప్రభు ఏం చేశారో చెప్పు. పోయి నా పరిస్థితి బాగలేదు, నా జీవితం బాగలేదు, నేను ఇలాగుంటేని దేవుడు నన్ను బాగు చేశాడు, ఈరోజు నేను బాగున్నాను. ఎప్పుడే కదా పాట పాడుతుంది ఆరాధనలో, కన్నడ పాట. నన్న కుటుంబ మరి నీ ఐశ్వర్యం కాదని నీకు తెలిసినప్పటికీ ನನ್ನ ಕುಟುಂಬ ನೆಮ್ಮದಿಯಾಗಿರುವುದು ఐశ్వర్యದಿಂದ అల్ల. తెలుసు మనకి ఎంతమంది ఐశ్వర్యవంతులు ఈరోజు సంతోషంగా ఉన్నారు చెప్పండి. ఎన్ని కుటుంబాలకు కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, వేల కోట్లకు ఆసాములు ఉన్నారు, నెమ్మది లేదు. నా ఫోన్ చేసి అప్పుడు రాత్రులు ఫోన్ చేశారు, పాస్టర్ క్రిస్టఫర్ మా కొరకు ప్రార్థన చేయవా, మా ఇంట్లో నెమ్మది లేదు. అయితే మేము నెమ్మదిగా ఉన్నాం, రొట్టె ముక్క తిన్నా మేము నెమ్మదిగా ఉంటాం. ఎందుకు చెప్పండి? దాంట్లో సంతోషం ఉంటుంది. బిర్యానీ తింటే కొంతమందికి సంతోషం ఉండదు. నన్న కుటుంబ నా అత్తలారదా
ಘನನಿಗೆ ಬಾರದಂತ. అందరు పాడదాం. కృపయే కృపయే. ఇదే చెప్పింది దేవుడు, నా కృప నీకు చాలు పో అన్నాడు. అంతే. ఏమన్నాడు దేవుడు? దావీదు నా కృప నీకు చాలు పో. పౌలు నా కృప నీకు చాలు పో. అందుకే అన్నారు, ప్రభా నీ కృప మా ఎడల చాలు. నీ కృపను గూర్చి మేము ఇప్పుడు వివరిస్తాం. అందుకే 1 కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8-10 వచనాలు. 8, 9, 10 వచనాలు తొందరగా. ఎటు పోయినను శ్రమపడుచున్నాము, చూడండి, అనారోగ్యంలో ఉన్నను స్వస్థత లేని వారం కాదు, మేము స్వస్థత పొందేవారం. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది. ముందు హలో, యేసు యొక్క జీవము. నేను ఎప్పుడు చెప్తున్నా మాట, నేను మందులు వేసుకుంటాను లేదని కాదు. అయితే డాక్టర్ల మందులు నన్ను బతికించట్లేదు, స్టెంట్ నన్ను బతికించట్లేదు, దేవుని యొక్క వాక్యము నన్ను బ్రతికిస్తా ఉంది. ఆ మాట అదే, యేసు క్రీస్తు యొక్క జీవము, వాక్యము ఇదే. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే జీవమై ఉండెను. ఆ జీవము నాలో ప్రవహించుచున్నది, ఆ వాక్యము నీలో ప్రవహించుచున్నది, ఆ వాక్యము మనలో ప్రవహించుచున్నది, ఆ వాక్యము మనలను బ్రతికించుచున్నది. చదువు. చూడండి, అర్థమైంది మీకు? యేసు ప్రభు జీవమంట తన సేవకుల ద్వారా మీకు జీవమును కలుగ చేయుచున్నది. ఇప్పుడు మీరు ఎంత చెప్తే సాక్ష్యం, అమ్మ ప్రార్థన చేస్తే, అయ్య ప్రార్థన చేస్తే, పాస్టర్ నాగరాజు ప్రార్థన చేస్తే, జీవసాధకం. ఎక్కడుంది జీవసాధకం? మీ నాలుకలో. జీవ మరణములు మీ నాలుకలో ఉన్నాయి. ఆ జీవ మరణాలు వాక్యమై ఉన్నాయి. అదే పౌలు అంటుండేది, క్రీస్తు యొక్క శరీరము జీవం మాలో ప్రవహించి ఆ ప్రవహించిన జీవాన్ని మీకు అందించుటకు. పౌలు అంటాడు, నేను సచ్చినా పర్వాలేదు, మీరు నశించిపోకూడదు అంటాడు. అది చెప్పాలి. నేను సచ్చినా పర్లేదయ్యా, నా బిడ్డకు పెండ్లవుతుందో, కొడుకు పెండ్లవుతుందో, పిల్లలు పుడతలేదు, కానీ ఒక ఆత్మ రక్షించబడాలి నా ద్వారా. అది పౌలు యొక్క ఛాలెంజ్. అది మనం ఎంతసేపు నాన్న బతికితే ఏం చేసామంట, మంచి బట్టలు కట్టుకొని ఊరేగుతాను. సస్తే కూడా మంచి బట్టలు కదా వేసేది. సచ్చినప్పుడు పాత బట్టలతో పంపిస్తారు ఎవరన్నా? మాట్లాడరు. సచ్చినప్పుడు పాత బట్టలు వేస్తారా, జనమ్మ కొత్త బట్టలు వేస్తారా? మళ్ళా పుట్టింటోళ్ళు ఫోన్ చేసి, మంచి తీసుకొచ్చి మా ఎప్పకు మంచి బట్టలు అయ్యి. ఎప్పుడు? చచ్చిపోయి పడేసేవాడికి మంచి బట్టలు ఏంటి కప్ప? మట్టికి మట్టి, దుమ్ముకి దుమ్ము, ధూళికి ధూళి పోయేవానికి కూడా మంచి సీర అయ్యల్లా, మంచి బట్టలు అయ్యల్లా. సార్కి మంచి బట్టలు తొడగండి. నేను ఒకసారి పోయింది ఒక పేషెంట్కి, మా సార్కి మంచి సూట్ వేయండి. నేను సూట్ వేస్తే 10,000 వేస్ట్ అంటే ఇట్లాంటి నేను సూట్ వేస్తే 10,000 వేస్ట్. అదే బతుకున్నప్పుడు సార్ మంచి బట్టలు వేసుకోవడానిక ఏం మురుస్తాడప్ప మా సారు. ఈ వయసులో సూట్ కావాలా? ఇంక ఆ వయసులో వేసుకోవాలా? వేసుకుంటే మీ కడుపు మంట,
వేసుకోకపోతే మా సారికి బట్టలే లేవా, ఇదొక మంట. మన మాటలే అంత. అది ఇప్పుడు ఏమన్నాడు పౌలు ఇక్కడ? మనము జీవముగా ఉండాలని, మనము బ్రతికి ఉండాలని యేసుక్రీస్తు యొక్క జీవము మనలో ప్రవేశించి ఉన్నది. మరి ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుండి చదువుకుందాం. 25 వచనాలు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 25 వచనాలు. తొందరగా ముగిస్తాను, నేను టైం అయిపోయింది. నా మటుకైతే, హలో, నా మటుకైతే ఎవరు బ్రతకాలంట? క్రీస్తు నాలో బ్రతకాలి. చెప్పండి, నా మటుకైతే. చెప్పండి గట్టిగా, బ్రతకాలని ఆశ ఉన్న వాళ్ళు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆడుంది కింద, అదే చదువునాకప్ప. మరి ఎందుకు మీకు ఏడుపు? నాన్న సాయనప్ప, నాన్న సాయనప్ప, నాన్న సాయన, నాన్న ఉంటాను, నన్ను ఉండి ఏం పీకుతారు? నాకు ఇంత అడిగేది నేను. మీరు ఉండి ఏమి చేస్తారు చెప్పండి. కీర్తనాకారుడు ఏమన్నాడు? నేను బ్రతికి సజీవుడని యెహోవా క్రియలు ప్రకటిస్తాను. మరి మీరు బ్రతికి ఏం చేస్తారు? చెప్పండి అమ్మా, ఏం చేస్తారు చెప్పండి అన్నా. కార్తీక్ చెప్పు. కార్తీక్, బ్రతికి ఏం చేస్తావు? ఇంకో లారీ కొంటాను అంకిల్. ఉండరప్పా, బతికి ఏం చేస్తావు? నా బిడ్డకి కొడుకో బిడ్డ పుడితే ఎత్తుకొని ఊరంతా తిరుగుతానయ్యా. జానమ్మా, బ్రతికి ఏం చేస్తావు? ఏం చేస్తా? అందరూ చేసిందే నాన్న చేస్తానయ్యా, కొత్తగా ఏముండదు అయ్యా. బతికి ఏం చేస్తావా దశ? ఇది అందరికీ ప్రశ్నే, పిల్లకైనా పెద్దోడికైనా నాకైనా నీకైనా. బతికి ఏం చేస్తావు? డిగ్రీ ముగిస్తాను అంకిల్, పెళ్లి చేసుకుంటాను అంకిల్. డిగ్రీ అయిపోయినా? డిగ్రీ అయిపోగానే ఉద్యోగం వెతుక్కుంటాం అంకిల్. ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటాం అంకిల్. పెళ్లి అవగానే పిల్లల్ని కంటాం అంకిల్. పిల్లలు కన్నంతోనే జీవితం అయిపోయా, సాధకం అది. అవి పక్షులు చేస్తాయి, ప్రాణులు చేస్తాయి, కుక్కలు చేస్తాయి. అవి దండి కంటాయి అవి. నువ్వేం చేస్తావు? ఏం చెప్పాడు కీర్తనకారుడు? నేను చావను ಅಮ್ಮ చూడండి, చెప్పాల దేవునికి ನನಗೆ ಮದುವೆ ಆಗಕ್ಕಿಲ್ಲ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ, ಮದುವೆ ಆಯಿತು. ನಾನು ಬದುಕೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದಮ್ಮ ಡಾಕ್ಟರ್ಗಳು, ನಾನು ಬದುಕೀನಿ ಅಂತ ಹೇಳಬೇಕು. ಹಂಗೆ ಹೇಳಿದ್ರೆ ಇನ್ನು ನಿನ್ನ ಆಯುಷು ಜಾಸ್ತಿ ಆಗ್ತತೆ. ಹೇಳ್ದಂಗೆ ಬಚ್ಚಿಟ್ಟು ಕನಕ ಕತ್ತರಾಕಿ ದೇವರು ನಡೆ ಅಂತಾರೆ. ನೀನು ಇದ್ರೆ ಏನು, ಇಲ್ದಿದ್ರೇನು. ఏమన్నాడు పౌలు? మరొకసారి చదవప్ప. నా మట్టుకైతే, నాకు తెలియదు మీ గురించి, నేను ఎప్పుడైతే చెప్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇలా చాలామంది, నాకు తెలియదు, మళ్ళీ అది నిజమో సత్యం తెలియదు. మొన్న ఒక బ్యాంక్ ఎంప్లాయీని ఎవరు చంపినారంట. ఆయన ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంటే చంపేసినారంట. మనం మొగుడు ఇప్పుడు చెప్పండి, ఆమెకు లాభమా ఇంట్లోనే లాభమా? ఆమెకేం లాభం రాలే, ఇంట్లోనే లాభం వచ్చేది. కొంతమంది ఎట్లుంటారంటే ఇన్సూరెన్స్ చేయించేది, చంపించేది భార్యని మొగుడిని ఉండకండి. ఇది లాభం కాదు, ఇది మోసము, దరిద్రము, శాపం. నీవు లాభం అంటే ఏం తెలుసా? నేను చచ్చిపోతే నా గురించి మాట్లాడి నాకు ఫలానా ఆయన సువార్త చెప్పాడు, నేను రక్షించబడ్డాను, ఈయన నాకు మేలు చేశాడు చెప్పడం, అది లాభం. అది ఇప్పుడు చెప్పండి, పౌలు చనిపోయాడు, మనం చెప్పుకున్నాం లేదా? ఇది పౌలు లాభం. క్యాథరిన్ కుల్మన్ చనిపోయింది, ఆమెకు చెప్పుకుంటున్నాం, ఆమెకు లాభం. అంతెందుకు, ఇప్పుడు బతికున్న పీటరయ్య గారి గురించి ఎప్పుడు చెప్తాను, ఆయన లాభం నాకు, నేను ఆయనకు లాభం. నన్ను సంపాదించుకున్నాడు ఆయన. నాలాంటి యవనస్తుని కొన్ని వేల మందిని సంపాదించి ఈరోజు ఆయన, ఒకవేళ ఈరోజు ఆయన కన్నుమూస్తే పరలోక రాజ్యం సంతోషించి అప్పుడు అంటారు కదా ప్రభు, బలా నమ్మకమైన దాసుడా పైకి రా. ఎందుకు? నువ్వు నమ్మకంగా ఇంతమంది పిల్లల్ని నా సన్నిధిలో నా సేవకులు చేసావు, పైకి రా అని దేవుడు లేచి చప్పట కొడతాడు. తెలుసా మీకు? దేవుడు లేచి చప్పట్లు కొడతాడు. అది ఈడ మనం చప్పట్లు కొట్టచ్చు, పెళ్ళిళ్ళు చేసి పబ్బాలు చేసి అన్ని చేసి. ఆడికి చప్పట్లు కొట్టలేదు దేవుడు, ఇంకా చెప్పేట్లే. దయ్యం పడితే ఎప్పుడు కొడతారు? చెప్తూనే కొట్టేది. చప్పట్లు కావాలా, చెప్పేట్లు కావాలా? నాకైతే చప్పట్లు కావాలా.
మీకు నాకు తెలియదు, మీకు మీరు తీర్మానం తీసుకోండి. పౌలు మాట అర్థం చేసుకోండి. బ్రతుకుట క్రీస్తే, క్రీస్తే బ్రతుకుట, చావైతే నాకు లాభం. తర్వాత అయినను చూడండి, నేను ఒకవేళ పోతే క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. మీకేం ఆశ ఉంది? ఈడుండాలనే ఆశ. ఆశ నా ఆశ అని ఉత్త పాటే, ఇది ఉత్త పాటే. నిజంగా ఆశ లేదది, ఉత్త పాటే. నిజంగా నీకు ఆశ ఉంటే ఆయన గురించి చెప్తావు, నిజంగా నీకు ఆశ ఉంటే ఆయన పిలిస్తే పోతావు. పౌలు మాటలు బాగా చదవండి, కొన్నిసార్లు ఈ పత్రికలు బాగా చదవండి, ఎంత బూస్ట్ ఉంటుంది, అంత బూస్ట్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఫిలిప్ పత్రిక. ఫిలిప్ రాసిన పత్రిక భలే బూస్టింగ్ ఉంటుంది. మరి ఇంకొక వచనం చదువుకుందాము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అంటే భక్తి పరులకు శోధనలు వస్తాయి రావా? శోధనలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. అయితే తప్పించుకునే మార్గం దేవుడు చూపిస్తాడు. చదువు. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపగలరు. వారైతే పట్టబడే చంపబట్టకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములుగా మృగముల వలె ఉండి తమకు తెలియని విషయముల వలన కూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనను ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము. చూడండి, ఎవరైతే నిజంగా ఇతరుల్ని దూషించి ఇతరుల్ని అనని మాటలు అని బాధ పెడతారో తమకు తామే మరణాన్ని తెచ్చుకుంటారు. నాశనం అంటే మరణమే. అందుకే వారికి భయం, అందుకే వారికి బాధ. అయితే ఒకటి ప్రారా, నమ్ముట నీ వలనైతే ఏమన్నాడైనా, నేను మిమ్ములను స్వస్థపరచు యెహోవా. నిర్గమకాండం 18:21. నేడు మీరు ఆయన మాటలను 15:21. నేడు మీరు ఆయన ఆజ్ఞలను గైకొని నడిచినలా, ఆయన దృష్టికి యథార్థమైనటువంటి చేసినలా, ఐగుప్తులు కలుగజేసిన ఏ రోగమును నేను రానివ్వను. ఒకవేళ వస్తే స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన స్వస్థపరచు యెహోవా. ఆయన నిన్ను బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే నువ్వు బాగుపడడానికి ఇష్టపడుతున్నావా? యేసుప్రభు ఒక వ్యక్తిని ప్రశ్నిస్తాడు, స్వస్థత పొందుటకు నీకు ఇష్టమేనా? కుష్ఠరోగి వచ్చి కూడా అదే మాట్లాడతాడు, అయ్యా నన్ను బాగు చేయటకు నీకు ఇష్టం అంటే, ఆయన అంటాడు నీవు బాగుపడాలన్న ఇష్టం నీకు ఉందా? ఇప్పుడు నాన్న అడిగే ప్రశ్న తెలుసా, బ్రతికి నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావో దాన్ని బట్టి దేవుడు నీకు దీర్ఘాయుషుని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు చేస్తాడు. ప్రతి వారి కళ్ళు మూసుకుందాం, ప్రతి వారి కళ్ళు మూసుకుందాం. మరణము నుండి తప్పించు యేసు నాకున్నాడన్న నమ్మకం మాత్రం ఉంటే చాలు. అల్ప విశ్వాసం వద్దు, అవిశ్వాసం కాదు, అల్ప విశ్వాసం. నీ విశ్వాసంలో కొద్దిగా దిగజారిపోయినా అది చాలా భయంకరం. విశ్వాసం నుండి దిగజారిపోవద్దు, విశ్వాసములో నమ్మకములో ఉండు. మరణకరమైనది వ్యాధి ఏది నీకొచ్చినా నిన్ను స్వస్థపరచు యెహోవా నీ కొరకు చేతులు చాచి నిలబడి ఉన్నాడు. ఆయన అన్నమాట వినండి, నమ్మండి. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. మీరు నా వైపుకు తిరగండి, నేను మీ వైపుకు తిరుగుతాను.
నేను మిమ్మల్ని మరణము నుండి నరకం నుండి తప్పిస్తాను. ఇది ఆయన వాగ్దానపు మాట. ಡಾಕ್ಟರ್లు కేవలం చెప్తారు, ನಾವು ಮಾಡೋದೆಲ್ಲ ಮಾಡಿದೀವಿ, మిక్కిదు దేవర కయ్యలిదే. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ ప్రాణం నా చేతిలో ఉంది, నా దగ్గరికి రా, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. నేను అబద్ధములాటకు నరమనుషుణ్ణి కాదు. ఐఎమ్ నాట్ ఎ మ్యాన్ టు టెల్ లైస్. కమ్ టు మీ. పిలుస్తున్నాడు ఈ మధ్యాహ్నం, రా, నువ్వు ఎలాగున్నావో అలాగే రా. రక్తస్రావం కలిగిన స్త్రీ తను ఉన్న స్థితిలో యేసు దగ్గరికి వచ్చింది, స్వస్థత పొందుకుంది, తిరిగి వెళ్ళింది. కుష్ఠరోగంతో యేసు దగ్గరికి వచ్చాడు, యేసుని దర్శించాడు, వాడి రోగం అప్పుడే బాగైంది, వాడు మరలా బ్రతికి వెళ్ళాడు. నలుగురు పక్షవాయువు గలవాడిని మోసుకొస్తే వాడిని దుప్పటితో దింపగా, యేసు పాదాల దగ్గర వాడిని దింపగా యేసు వాడిని స్వస్థపరిచి పంపించాడు. యాయిరు కుమార్తెను బ్రతికించాడు. శతాధిపతి పనివాడిని దేవుడు బ్రతికించాడు. నడుము వంగి 18 సంవత్సరాలు బాధలో ఉన్నటువంటి ఆ స్త్రీని దేవుడు బాగు చేశాడు. మరి ఈరోజు నిన్ను ఆయన బాగు చేయలేడా? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న యేసు. నీ రోగం పేరు ఏదో దాని పేరు చెప్పు, ఆయన దాన్ని బాగు చేయటకు శక్తిమంతుడు. అది ఏదైనా సరే. యేసుక్రీస్తు ప్రేమ నుండి, యేసుక్రీస్తు స్వస్థత నుండి నిన్ను ఎవ్వరూ దూరపరచలేరు. దూరపరచగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నీ అపనమ్మకమే. నమ్మకముతో ఆయన వైపుకు తిరుగు. నమ్మకముతో ఆయనకు నిన్ను నువ్వు అప్పగించుకో. చెప్పు మరొకసారి నీ నోరు తెరిచి, నేను చావను, నేను బ్రతికి యెహోవా క్రియలు ప్రకటిస్తానని. ఆయన తప్పకుండా నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను కాపాడి నడిపిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమని స్తోత్రం నాయన, ఈరోజు మాకు బోధించావయ్యా. వాళ్ళు బ్రతికించే దేవుడు, ఇంతవరకు బ్రతికించి నడిపించిన దేవుడు నీవే గనక ముందు కూడా నడిపించి, మరి తండ్రిలో కుటుంబం ఆశీర్వాదానికి 1000 కుటుంబాలు 1000 తరముల వరకు అన్నావు. మరి ఈ ఒక ఫాదర్స్ డే రోజు నందు ప్రతి తండ్రులు 1000 తరములకు చూడును గాక, పిల్లలు చూడను గాక. బిడ్డలను ఆశీర్వదిస్తూ యేసు నామమున చిన్నాం తండ్రి.